హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్. నేను మీ సుమా శ్రీధర్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఈ చికెన్ గ్రేవీ కర్రీని జ్యూసీగా ఇంకా ముక్క అనేది మెత్తగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా ఉంటుందండి. అంత టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను పూర్తి వివరాలతో సహా వివరించి చెప్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కనుక మనం ఈ చికెన్ గ్రేవీ కర్రీని ట్రై చేస్తే మళ్ళీ ఎప్పుడు చేసుకొని తినాలి అన్నంత టేస్టీగా ఉంటుందండి. ముక్కలైతే మెత్తగా సాఫ్ట్గా మసాలాలు పట్టి ఉంటాయి. ఈ చికెన్ గ్రేవీ కర్రీని వేడివేడి అన్నం, చపాతీ, దోశల్లోకి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. 1 kg చికెన్ అయితే తీసుకొని 2-3 టైమ్స్ వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని 3 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కారం ఎక్కువ యూజ్ చేస్తున్నానండి. మీరు కారం తక్కువ తింటే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 250 గ్రామ్స్ పెరుగుని వేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో మసాలాలు మొత్తాన్ని కలుపుకుంటూ ముక్కలకి బాగా పట్టించాలి. 5 మినిట్స్ మనం బాగా పట్టించిన తర్వాత చికెన్ అనేది ఈ స్టేజ్లోకి వస్తుంది. ఒకసారి మళ్ళీ చేతితో కలయి తిప్పుకొని మూత పెట్టి 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలాగ 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకోవటం వలన చికెన్ మంచిగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్లోకి గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 5-6 జీడిపప్పు పలుకుల్ని వేసుకొని 2 పచ్చిమిరకాయల్ని సగానికి కట్ చేసుకొని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఎండు కొబ్బరి అండి కొన్ని నువ్వుల్ని కూడా వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు, యాలకుల్ని వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టి ఉంచుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక గరిట తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పి మూత పెట్టి 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ కుక్ అయ్యేలోపు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని వీటి రెండింటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ని అయితే తీసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం చికెన్ పైన మూత తీసి చూస్తే ఇలాగా వాటర్ అంతా ఊరి చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని యాడ్ చేసుకుని ఒకసారి గెరెట్తో తిప్పి మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది ఇలాగా వాటర్ అంతా ఎగిరిపోయి గ్రేవీ అంతా పైకి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనకి చికెన్ కూడా ఆల్మోస్ట్ 75% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని, టమాటా ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని గెరెట్తో మొత్తాన్ని ఒకసారి కలయి తిప్పుకొని మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కనుక మనం కుక్ చేసుకుంటే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, చికెన్ బాగా ఉడికి గ్రేవీ కూడా దగ్గరగా వచ్చి ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుందండి. ఇలా వచ్చినప్పుడు ఒకసారి మరలా గరెటతో కలయి తిప్పుకోవాలండి. అస్తమానం తిప్పుకోకూడదు, ముక్కలు అనేవి చెదిరిపోతూ ఉంటాయి. ఒక 2-3 సార్లే తిప్పుకోవాలి. ఒకసారి గరెటతో తిప్పి 1 కప్పు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి గెరెటతో తిప్పి 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలి మనకి చికెన్ బాగా గ్రేవీ దగ్గరగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే వేడివేడి అన్నంలో, చపాతీలో, పుల్కాలో, బగారా రైస్లో సూపర్గా ఉంటుందండి. మేమైతే దోశలో ఎక్కువగా తింటామండి ఇలాగ గ్రేవీ కర్రీని. మనకి ముక్కలైతే చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాగ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకొని లెమన్, ఆనియన్తో తింటే సూపర్గా ఉంటుంది. చూసారా, ముక్కకు కూడా మసాలా లోపల వరకు పట్టేసి ముక్క అనేది మెత్తగా సాఫ్ట్గా అయితే ఉంటుందండి. మా పిల్లలు ఎక్కువగా ఈ చికెన్ గ్రేవీ కర్రీని దోశల్లో తినడానికైతే ఇష్టపడుతూ ఉంటారండి. అందుకోసం నేను దోశల్లోనే వేసి చూపిస్తున్నాను. మనం దోశలో, చపాతీలో ఇలా ఎందులో తిన్నా సూపర్గా ఉంటుంది. నచ్చితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.